ఈరోజు కొత్తవేల్లంటి హరిజనవాడలో ఆదాల ప్రభాకర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవాలని, అలాగే విజయసాయిరెడ్డి కూడా అత్యధిక ఓట్లతో గెలవాలని ఇంటింటా ప్రచారం మార్కెటింగ్ కమిటీ మెంబర్ స్వర్ణజీవన్ ప్రసాద్ ప్రచారం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రచార భాగంలో కొత్తవేల్లంటికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు దేవసేనమ్మ, క్రాంతి, పాలకీర్తి రవి, రోజారాణి, ఉషారాణి, నాగభూషణమ్మ, సునీత, పౌలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తవేల్లంటి హరిజనవాడని ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపను తాకడం జరిగింది. ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా ఏ యొక్క అక్కని, చెల్లిని, తాతని, అవ్వని పలకరించినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఓటేస్తాము, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క పాపులేట్లు కూడా మాకు చెత్తబొట్లు వేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి అవ్వను గదిలిచ్చినప్పుడు అయ్యా నాకు 3,000 రూపాయలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏ అక్కను గదిలిచ్చినప్పుడు అయ్యా మాకు ఆసరా డబ్బులు పడ్డాయని చెప్పడం జరిగింది. ఏ చెల్లిని కదిలిచ్చినా కూడా మా ఇంట్లో అమ్మఒడి వస్తుందని చెప్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని పోగొట్టుకుంటే మాకు మళ్ళీ జన్మలో ఇంకో ముఖ్యమంత్రిని మేము పొందలేమని చెప్పిన మాట చెప్పడం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఓట్లు అడగడం జరుగుతుంది. ఏమనంటే నేను దళితులకి చాలా ఆత్మబంధువునని చెప్తున్నాడు, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఎవరైనా కూడా ఎస్సీ కులంలో పుట్టేదానికి ఎవరైనా ఆలోచిస్తారని అడిగాడు. నీకు సిగ్గుందని అడుగుతున్నాం మేము. తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుల్ని, తెలుగుదేశం తరఫున ఓట్లు అడిగే యొక్క నాయకుల్ని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తున్నాడు. ఇలాగ చెప్పినటువంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఒక్క ముఖ్యమంత్రి కూడా లేడు. మీ ఇంట్లో మేలు జరుగుంటేనే నాకు ఓటేయమంటున్నాడు, మీ ఇంట్లో అభివృద్ధి చెందుంటేనే నాకు ఓటేయమంటున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి కావాలా మీకు? లేకుంటే కులాల వారీగా విభజన చేస్తూ కులాల వారీగా మనుషులను విడదీసి పాలించాలనే వస్తున్నటువంటి ద్రోహులు కావాలని సూటిగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఈ యొక్క నాయకత్వంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడైతే రూరల్ ఇన్ఛార్జిగా వచ్చాడో వచ్చిన కాడి నుంచి 150 కోట్ల రూపాయలతో ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నువ్వు బాధ్యతలు తీసుకోవాలని పెద్ద ఆయన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోరినప్పుడు సంతోషంగా ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి మా పెద్ద అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఇన్ఛార్జే కాదు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి కుటుంబానికి రాబోతున్నాడు. అదేవిధంగా మేము ప్రతి కుటుంబానికి తిరగడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా మాకు చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబంలో ఎక్కడ తిరిగినా కూడా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో కొత్తవేల్లంటి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగాము. 150 ఇళ్ళకి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు జగనన్నకే ఓటేస్తాం, ఆదాల ప్రభాకర్ రెడ్డినే ఎమ్మెల్యేగా చేస్తామని ప్రతి ఇంట్లో చెప్పారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే మాకు అన్ని పనులు చేయకుండా వెళ్ళిపోయినప్పటికీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సార్ గారు 9 నెలల క్రితం వచ్చి అనేక అద్భుత కార్యాలు ఎన్నో పనులు చేశారు. ఈ గ్రామంలో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఆ కొన్ని పనులు కూడా చేస్తానని మాట ఇచ్చున్నాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఇంట్లో అందరు గర్వంగా మేము జగనన్నకే ఓటేస్తాం, ఇదిగో చంద్రబాబు నాయుడు పాంప్లెట్ ఇక్కడ మడిచిపెట్టేస్తున్నామని ప్రతి ఇంట్లో చూపించారు. అందుకే జగనన్న సీఎం కావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.